గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిఫోర్ సాంగ్స్ ఈ పుష్ప ఫిలింది హిట్ అవ్వకముందు మీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండేది? మీ స్టూడియోస్ సెటప్ ఎలా ఉండేది? మీరు ఒక టైంలో చెప్పారు ఇంట్లోనే ఒక్కొక్కసారి టైంలో మనీ లేకపోతే ఇంట్లోనే రికార్డ్ చేసుకునే వాళ్ళం, ఫోన్లో రికార్డ్ చేసుకొని మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చేశానని చెప్పారు. అసలు ఆ జర్నీ ఏంటి చెప్పండి. అంటే బిఫోర్ ఎలా ఉండేది? అప్పుడు నేను ఈ ఫీల్డ్కి అయితే 2018లో వచ్చాను మేడం. 2022లో నాకంటే ఒక గుర్తింపు వచ్చింది. ఈ 4 years కూడా సో ఒక సాంగ్ మనం ఆ టైంలో ఒక సాంగ్ ఆడియో చేయాలనుకుంటే ఒక 15 to 20K అయ్యేది, ఒక 15 నుంచి 20,000 అయ్యేది. ఆ టైంలో 20,000 అంటే నాకు చాలా కష్టంగా ఉండేది అనమాట. అప్పుడు ఈవెంట్స్కి వెళ్తే రోజుకి 2,000 లేకపోతే 3,000 మిగిలేదు నాకు. అలాంటిది ఒక 7-8 ఈవెంట్లు ఆడితే కానీ ఒక సాంగ్ అయ్యేది కాదు. సో ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉండేది ఆ టైంలో కూడా. ఇప్పటికీ నా మీద ఆధారపడి ఉంది, ఆ టైంలో కూడా నా మీద ఆధారపడి ఉంది. సో అవన్నీ బేస్ చేసుకుంటూ సో మనకి ఇష్టమైన ఒక పాట మైండ్లోకి వచ్చినా అది చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. సో ఎవరిని ప్రొడ్యూస్ చేయమని అడగాలో తెలిసేది కాదనమాట ఆ టైంలో. అది సెల్లో రికార్డింగ్ చేసుకొని సో మాకు టీం అబ్బాయిలు సంతోష్, కీబోర్డ్ సంతోష్, లైక్ స్పాట్స్ ప్రసాద్, సాయి వీళ్ళు ఉండేవారనమాట. వీళ్ళని ఇంటికి పిలిపించుకొని సో బిట్ వర్క్లు కావచ్చు లేకపోతే రిథమ్స్ కావచ్చు అన్నీ ఇంటి దగ్గరే ఒక ప్లానింగ్ అంతా అయిన తర్వాత సో మనకు తెలిసిన వాళ్ళకి స్టూడియో వెర్షన్ చేసుకుందాం అంటే హెవీగా బడ్జెట్ కాకుండా ఒక 5,000-6,000లో చేసుకుందాం అనే ఆలోచనతోటి సో జాన్ విక్టర్ గారని ఆయన మొదటి పరిచయం అనమాట. సో ఇప్పుడు ఆయన ఎంత తీసుకుంటున్నారు పక్కన పెడితే ఆ టైంలో నాకు 5,000కి ఒక సాంగ్ చేసేసేవారు అనమాట. ఓపెన్గా చెప్పాలనుకుంటే పల్సర్ బైక్ సాంగ్ 5,000 నుంచి 10,000కి అయిపోయింది. అంటే ఆ టైంలో నాకు చాలా హెల్ప్ అయ్యారు. 5 to 10,000 చేశారు. మీకు ఎంత రెవెన్యూ వచ్చింది? అది టోటల్గా చూసుకుంటే ఓపెన్గా చెప్పాలనుకుంటే 40-50 lakhs దాటి వచ్చింది మేడం ఒక్క పల్సర్ బైక్ సాంగ్ వల్ల. ఒక్క పల్సర్ బైక్ సాంగ్ వచ్చింది. అంటే ఉన్న విషయం చెప్పాలి, టోటల్గా ఏంటంటే దానికి ఒక వీడియో సాంగ్ చేసాము, ఫీమేల్తో పాడించాను, నేను పాడాను, ఇవన్నీ కూడా మహా అయితే ఒక 5 lakhs బడ్జెట్ పెట్టి ఉంటాను. 5 lakhs మంచిగా ప్రాఫిట్ అంతా మంచిగా వచ్చింది. ఒక 5 lakhs బడ్జెట్ టోటల్ బడ్జెట్. అప్పుడు అంటే బిఫోర్ మీరు షూట్స్ అంటే పల్సర్ బైక్ బిఫోర్ గా మీరు చేసేటప్పుడు స్టూడియోస్ కి రెంట్ పే చేసుకోవాలి, దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉండేది కాదు. అప్పుడు ఎలా చేసేవాళ్ళు? అదే చెప్తున్నా కదా, నాకు ఈవెంట్స్ స్టూడియోకి వెళ్ళి సాంగ్ పాడాలి అంటే స్టూడియో రెంట్కి తీసుకోవాలి. అది నాకు తెలిసిన స్టూడియో అయితే ఒకటే ఉండేది మేడం. అంటే చుట్టుపక్కల చాలా ఉన్నాయి కానీ జాన్ విక్టర్ గారని పెందుర్తిలో ఉంటారు. పుష్ప ప్యారడీ సాంగ్ ట్రాక్ మీద ఫస్ట్ టైం అక్కడ పాడారు అనమాట. ఆ రోజు నుంచి ఆమె నాకు పరిచయం అనమాట. ఆయన ఇప్పుడు కూడా డబ్బులు అంటే డిమాండ్ చేయడం గట్రా ఉండేది కాదనమాట. సో నేను కొంచెం దాని వల్ల ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆయనకి నేను పే చేయడం అలా జరిగింది. ఆ టైంలో నాకు ఆయన చాలా హెల్ప్ అయ్యారు అనమాట. చాలా. సో అప్పటి వరకు ఇక్కడ విజయనగరం నుంచి పెందుర్తి వెళ్ళడం, ఇక్కడ స్టూడియోస్ ఎవరో పరిచయం లేకపోవడం, అతనైతే ఏదో రీజనబుల్ గా మీకు అంటూ ఈవెంట్స్ వచ్చిన తర్వాత ఇచ్చడం, ఇవన్నీ జరిగింది. ప్రీవియస్ పుష్ప సాంగ్ కి బిఫోర్ మీ ఈవెంట్ కి ఎంత పే చేసేవాళ్ళు? 15 to 20 మధ్య ఉండేది మేడం. 15,000 నుంచి 16,000, 10 మంది టీమ్ మాది, 10 members. మీరు 10 members వెళ్తే 15,000 15 నుంచి 20-25 ఆ మధ్యలో ఉంది. అంటే కొంచెం డిస్టెన్స్ అయితే 25, కొంచెం మాకు లోకల్లో ఉంటే 20 అలా ఉండేది మేడం. అప్పుడు 15 to 20 అలా ఉండేది. ఏదైనా 20,000 బడ్జెట్, 20,000 10 members అంటే ఈచ్ పర్సన్ కి 2,000 అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది మేడం. అందులో అందరికి ట్రావెలింగ్ ఖర్చులన్నీ పోక నాకు 2-3,000 మిగిలేదు మేడం. లీడ్ చేసేవాళ్ళు కాబట్టి 2-3,000 మిగిలేదు మేడం. ఇప్పుడు పల్సర్ బైక్ రమణ ఈవెంట్ ఎంత చార్జ్ చేస్తున్నారు? సో ఆ ఫేమ్ వచ్చే టైంలో పల్సర్ బైక్ సాంగ్ ఎప్పుడైతే శ్రీదేవి రామ కంపెనీలో పడి చాలా వైరల్ అయిందో ఆ టైంలో అదే టీము ఇంకా టీం కూడా మారలేదు మేడం. అంతవరకు కూడా నేను స్టార్టింగ్ అయితే 2018లో ఏ టీం అయితే లీడ్ చేశాను, ఇప్పుడు వరకు ఒక 5 members కంటిన్యూగా ఉన్నారు. ఆ టైం పల్సర్ బైక్ ఎప్పుడైతే హైలైట్ అయిందో అదే 20,000కి వెళ్ళిన రమణ టీము 1,00,000 దాటిపోయింది మేడం. హైస్ట్ ఒకసారి అయితే 2,60,000కి వెళ్ళాం ఒక రోజు ఈవెంట్ కి. వన్ డే ఈవెంట్ కి 2,60,000. యావరేజ్ కి వెళ్ళింది ఏంటంటే 1 to 1.5 lakh మధ్యలో వెళ్ళాను. సో మా మిస్సెస్ కి ఆడవాళ్ళకి సంబంధించినవి అవి కొన్ని సేవింగ్స్ పెట్టుకున్నాము. బాబు గారి కోసం కొంచెం వస్తున్నాం అనమాట సేవింగ్స్ కోసం. విజయనగరంలో తను ఇక్కడ ఉండేది మేడం, ఇక్కడ చదువుకునేది. ఒకసారి లైవ్ లో కలిసాం అనమాట.
ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ లైవ్ కాదు లైవ్ లో డైరెక్ట్ గా డైరెక్ట్ గా లైవ్ లో కలిసాము. ఆ టైంలో నాన్నకి హెల్త్ ఇష్యూ అనమాట. మేము 4 మెంబర్స్, అన్నయ్య, అక్క, నేను, చెల్లి అనమాట. 3 మెంబర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక్కరికే పెండింగ్ ఉంది. నాన్నకి అప్పటికి 2 years నుంచి హెల్త్ బాగాలేదు. 2 years నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నాను మ్యారేజ్ చేసుకో. ఆ టైంలో మ్యారేజ్ చేసుకోని ఇంటికాడ నుంచి చాలా ఫోర్స్ ఉంది. అలాంటి టైంలో ఎవరో అన్నోన్ పర్సన్ ఎదురుగా కూర్చొని నచ్చిందా బాగుందా అలా అనుకునే దానికంటే ముందు ఎవరైనా మనకి ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని సో ఒకరినొకరు అర్థం చేసుకొని అలా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాయి కొన్ని రోజులు. సో అలాగే ఒక 6 months ట్రావెల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఒకరికొకరు అనుకున్నాం అనమాట. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే కాదు అంటే నాకు మనసులో ఇష్టం ఉంది ఉండడానికి రీజన్ ఏంటంటే మ్యారేజ్ అని ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అప్పటికి ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నాము. సో ఇలాంటి అమ్మాయి అయితే సో నా ఫీల్డ్ కి ఇబ్బంది ఉండదనే ఒక కాన్ఫిడెన్స్ కలిగింది అనమాట. సో అమ్మాయిని చేసుకుంటే బాగుంటది, ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు అన్నింటిలో అర్థం చేసుకుంటది నాకు నమ్మకం కలిగింది. సో ఇద్దరం అనుకొని మూవ్ అయ్యారు అనమాట. సో వాళ్ళ ఇంట్లో అంటే లైక్ లవ్ అని తెలియకుండా అరేంజ్ మ్యారేజ్ కింద అడిగించారు. ఆడపిల్ల కదా తెలిస్తే వాళ్ళు బాధపడతారు అనే ఇంటెన్షన్ తోటి అడిగించాము. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే అది ఎన్ని రోజులు ఉంటో తెలియదు కదా ఈ ఫేము, సో ఇవ్వాలంటే కొంచెం కష్టం అనేటట్లుగా వాళ్ళ దర్శనం వాళ్ళు మాట్లాడారు అనమాట. అప్పటికి అమ్మాయి ఫీక్స్ లోకి వెళ్ళిపోయింది. నేను కొంచెం డ్రాప్ అవ్వాలని ఇంటెన్షన్ ఉన్నా సరే ఈ అమ్మాయి మాత్రం పిచ్చి ఫీక్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ టైంలో ఏం చేయడం అర్థం కాక ఇంకా ఉన్న విషయం చెప్పేస్తాం వాళ్ళకి, ఇలా ఇద్దరమే ఇష్టపడ్డాము, ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, సో ఇలా బయటకు వెళ్ళిపోయి చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు, చాలా జరుగుతున్నాయి. అలా కాకుండా 2 ఫ్యామిలీని ఒప్పించేసి సో మా ఊర్లో కావచ్చు మీ ఊర్లో కావచ్చు అందరి సమక్షంలో చేసుకుంటే నాకు కొంచెం వాల్యూ ఉంటది అని చెప్పడంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఓకే చేశారు మ్యారేజ్ కి. సో మొత్తానికి ప్రేమ కథ అలా మొదలైంది. ఇప్పుడేమో ఒక జెరాక్స్ కూడా వచ్చేసాడు బయటకి. బాబు పేరు ఏంటి? యశస్వి నాయుడు. ఓ మై గాడ్, యశస్వి మంచి సింగర్ చేద్దాం. అవును, అంటే అలానే కాదు, వాడితో యాక్సిడెంట్ కలిగింది. సో యశస్వి అనేది బాగుంది. నాన్నగారి పేరు అప్పలేదు అనమాట. నాయుడు. ఇంకొకటి విషయం ఏంటంటే చాలా ఎమోషనల్ మూమెంట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే మా నాన్న చనిపోయాడు. అవును. సో ఈవినింగ్ ఈ టైంకి కన్ఫర్మ్ అయిన హ్యాపీనెస్ ఉండేటప్పుడు సో మిడ్ నైట్ లైక్ ఎర్లీ మార్నింగ్ 3కి నాన్న చనిపోయారు అనమాట. ఆ టైంలో ఇంటికి వెళ్ళాం ఇక్కడ నుంచి. అవును, అంటే అప్పటి వరకు మేము అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్ల కావాలని చాలా ఆశపడ్డాం ఇద్దరు కూడా. సో మా మిస్సెస్ కావచ్చు నేను కావచ్చు. ఎప్పుడైతే నాన్న చనిపోయారో ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎందుకు బాధపడతావు, నాన్న చనిపోలేదు, మళ్ళీ కడుపు రూపంలో వెంటనే వచ్చేసాడు, టెన్షన్ పడకనే అందరు చెప్పడం మళ్ళీ నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. పాప నుంచి బాబుకి వెళ్ళిపోయింది అనమాట. బాబునే ఫిక్స్ అయ్యాము. మళ్ళీ ఆ టైంలో అమ్మాయి పుట్టుంటే బాధపడేవాడిని అంటే నాన్న ఫిక్స్ అయిపోయాం అనమాట. కాకపోతే మళ్ళీ నాన్నే రావడం, సో నాన్నలాగే కొన్ని పోలికలు రావడం చాలా ఇది ఫోటో మొత్తం మా ఫాదర్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్మైల్ కూడా మా నాన్న ఎంత కష్టంలో నవ్వుతూ ఉంటది. ఆ స్మైల్ కూడా మ్యాచ్ అయింది. ఇలాంటి కంబ్యాక్ మళ్ళీ ఒక మంచి మాసి సాంగ్ తో మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని మా ఐడ్రీమ్ తరపు నుంచి పుష్ప కాస్త పల్సర్ బైక్ రమణగా మారింది కాబట్టి సో పల్సర్ బైక్ రమణ గారు మళ్ళీ ఒక మంచి ఇలాంటి ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ బద్దరిల్లిపోయేలాంటి ఒక సాంగ్ తో మళ్ళీ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కలుద్దాం. Bye. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.